హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్ ఇన్ కొరియా. ఇప్పుడు ఈ వ్లాగ్ ఏంటి అంటే యాక్చువల్గా రీసెంట్గా నేను హోమ్ టూర్ అయితే చేశాను. సో దానికి ఆల్రెడీ చాలా కమెంట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మేము ఉన్నది మా హోమ్ టూర్ వచ్చేసి యూనివర్సిటీలో ఉంటాము. కానీ బయట ఉంటే ఎలా ఉంటుంది, అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి అన్నీ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. నేను ఆల్రెడీ రెంట్స్ గురించి వీడియో పోస్ట్ చేశాను, నేను ఇక్కడ పక్కన పెడతాను. సో అందులో ఆల్రెడీ కొన్ని రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కొరియాలో ఒక అపార్ట్మెంట్, అది కూడా బయట తీసుకుంటే ఏమేమి రూల్స్ ఉంటాయో కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. కొరియాలో ఇండిపెండెంట్ హౌసెస్ కన్నా ఎక్కువ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇదే ఆ అపార్ట్మెంట్స్. సో ఈ అపార్ట్మెంట్స్లో ఒక్క ఫ్లోర్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. సో మీకు ఇవాళ చూపిస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మీకు ఇక్కడ ఈకాక్ లో ఉన్న ప్లేస్ లో అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. సో తన ఇల్లు మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇక్కడ రూల్స్ కూడా ఎలా ఉంటాయో కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. చూపిస్తావా మాకు వీళ్ళు? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. కొరియాలో చెత్తకి కొన్ని రూల్స్ ఉంటాయని తెలుసు. మరి ఈ అపార్ట్మెంట్ లో అయితే మరీ దారుణంగా ఉన్నాయి కొంచెం చెత్తకి రూల్స్. అవేంటో తెలుసుకుందాం. ఓ ఫుడ్ వేస్ట్ ఏంటి, ఒక మిషన్ ఉంది ఇక్కడ. లెఫ్ట్ ఓవర్ ఫుడ్ పడేయడానికి ఇది ఒక మిషన్ అన్నమాట. మాకు అపార్ట్మెంట్ కీతో పాటు ఒక కార్డ్ వస్తుంది, ఏటీఎం కార్డ్ లాగా. ఆ కార్డ్ ని మేము ఇక్కడ ర్యాప్ చేస్తే ఈ డోర్ ఓపెన్ అవుతుంది. ఫుడ్ ఇక్కడ పడేయాలన్నమాట. ఫుడ్ వేస్ట్ ప్రతి ఒక్కటి డబ్బులు కట్టాలా ఫుడ్ వేస్ట్ పడేయాలంటే మీ దాంట్లో? అవును, మనకి 1 kgకి ఇంత అని వేస్ట్ ఉంటది. అప్రాక్సిమేట్ గా ఎంత ఉంటది 1 kg ఫుడ్ వేస్ట్ కి? నాకైతే ఐడియా లేదు. అదంతా ఒక మనకి బిల్లింగ్ లోనే వచ్చేస్తుంది అనమాట. మనకి మెయింటెనెన్స్ బిల్ వస్తుంది కదా ఎవ్రీ మంత్. దాంట్లో వాటర్ బిల్లు, తర్వాత ఈ ఫుడ్ వేస్ట్ బిల్లు, పార్కింగ్ ఫెసిలిటీది, ఎలక్ట్రిసిటీది, ఇవన్నీ వస్తాయి అనమాట. ఇవంతా ఏంటి? ఇది వచ్చేసి నార్మల్ వేస్ట్, అంటే టిష్యూ పేపర్స్ ఇలాంటివి యూజ్ చేస్తారు. తర్వాత ఇది పడేయడానికి దట్టు. ఇక్కడ మాకు ఈకోక్ దానిలో ఏంటంటే ఎస్పెషలీ గ్రీన్ కవరే వాడాలి. ఓకే, గ్రీన్. మళ్ళీ వీటికి సెపరేట్ గా కవర్స్ కొనాలి. మేము వేరే నార్మల్ కవర్స్ అయితే వాడడానికి ఉండదు అనమాట. ఒకవేళ మేము పెట్టా కూడా వాళ్ళు రిటర్న్ ఇక్కడ కెమెరాస్ కూడా ఉంటాయి. అక్కడ సీసీ కెమెరా ఉంది, అక్కడ రాసింది. ఇది కొనుక్కోవాలి కవర్స్? కొనాలి. ఓకే. మాకు కింద సూపర్ మార్కెట్ ఉంటది కదా, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి ఉంటది. సంపూర్ణ దాంట్లో ఆరెంజ్ కలర్ వాడతారు, మాకు వచ్చేసి గ్రీన్ కలర్ వాడాలి. దానిపైన నేమ్స్ ఉంటాయి అనమాట. దాల్ సోగు అని నేమ్ ఉంటది. ఇది వచ్చేసి పేపర్స్, కార్డ్బోర్డ్స్ కి మాత్రమే, వేరేది ఏవి వేయకూడదు. చూస్తున్నారు కదా వెనకాల సెక్యూరిటీ ఆయన ప్రతి ఒక్కటి చెక్ చేస్తుంటాడు అనమాట. తనకి ఎక్కడన్నా ఆక్వర్డ్ గా అనిపిస్తే ఏదన్నా పడేసాం అనుకుంటే తను వెళ్ళి ఫస్ట్ చూస్తాడనమాట సీసీ ఫుటేజెస్ లో ఎవరు వేసారు అని. అది తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందర పెట్టేసి రాసేసి వస్తారనమాట, మీరు ఇట్లా వేసారు, ఇవన్నీ సెగ్రిగేట్ చేయండి అని. మేము ఫస్ట్ లో అంటే కొరియాకి ఫస్ట్ లో వచ్చినప్పుడు మేము కూడా ఇలానే ఫేస్ చేస్తాం. అంటే మాకు ఇదంతా తెలియదు. సో ఒక పెద్ద కవరే, వైట్ కలర్ కవర్ లోనే మొత్తం అన్ని వేసేసి ఇందులో పెట్టేసాం అనమాట. ఆయన మేము ఫారినర్స్ కదా, మాకు రూల్స్ తెలియదని చెప్పేసి ఆయన పిలిచి మమ్మల్ని ఇది ఇలా పెట్టకూడదు, ఇది ఇలా వేయాలి అని చూపించాడు అనమాట. సో ఆ తర్వాత ఇంకా మేము ఫాలో అవుతూ ఉన్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఒక ఆవిడ అన్ని వేసేసింది. సో ఇలా ఫుటేజెస్ పెట్టి వీళ్ళు ఇలా వేశారు, ఈ నంబర్ హౌస్ నంబర్ లో ఇలా ఉంది, ఇలా వేయకూడదని కూడా మెన్షన్ చేస్తారు. మన పరువు మొత్తం పోతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఫోటోస్ మన ఫోటో కనిపించింది అనుకో, పోతూ ఉంటాం, వీళ్ళే పడేసింది చెత్తలు ఇట్లా తెచ్చేసారంట అని మొత్తం అపార్ట్మెంట్ అంటే పరువు పోతుంది అనమాట. సో ఎవరు ఏమి ఇక్కడ వేరే ఆల్మోస్ట్ ఒక 2 minutes వేస్ట్ అయినా టైం పర్వాలేదని చెప్పి అన్ని వేస్తూ ఉంటారు. ఇవన్నీ వచ్చేసి టిన్స్ అన్ని ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి ఏవైనా ఎలక్ట్రిక్ వి కావచ్చు, లేదంటే స్టీల్ వి కావచ్చు. మీరు రీసెంట్ గా ఒక టేబుల్ పెట్టారు కదా, దానికి మీరు ఎక్స్ట్రా పే చేశారు అని విన్నాను. ఏంటది? మేము ఆర్డర్ చేసిన తర్వాత అది చాలా పెద్ద సైజ్ వచ్చింది అనమాట. సో మాకు అంత పెద్ద సైజ్, ఇప్పుడు మా అమ్మాయి యూజ్ చేసుకుంటుంది కదా స్టడీ టేబుల్, అది చాలా పెద్ద సైజ్ వచ్చింది. సో మేము అనుకున్న మెజర్మెంట్స్ కంటే చాలా పెద్దగా ఉంది, మేము అది యూజ్ చేసుకోలేము. సో దాన్ని తెచ్చి మేము ఇక్కడ పెట్టాం. ఇంకా ఉంది ఆ టేబుల్, సో అక్కడ ఉంది. ఓకే, పింక్ టేబుల్. ఆ టేబుల్ ని తెచ్చి మేము ఇక్కడ పెట్టేసి దానికి అతను చెప్తాడనమాట సెక్యూరిటీ ఆఫీసర్ ఎంత అమౌంట్ పే చేయాలా అనేది. అంటే దాన్ని తీసుకెళ్ళడానికి
డ్రైనేజ్ వాళ్ళు ఇట్లాంటివి క్లీన్ చేయడానికి వస్తుంటారు కదా, సేమ్ అలానే దానికి కూడా ఒక సిస్టమ్ ఉంటది. సో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట. ఓకే. ఆ బ్లూ బాక్స్ కనిపిస్తుందా, ఆ బ్లూ బాక్స్ ఏంటంటే మనము మన ఊర్లలో ఏం చేస్తామంటే, మన ఇండియాలో మోస్ట్లీ మనకి కొంచెం మన పిల్లలు ఉంటారు, మన పిల్లలు ఎదుగుతూ ఉంటారు కదా, పెద్దగా అయ్యే కొద్దీ పిల్లల బట్టలు చిన్నగా అయితే మనం ఏం చేస్తాం, మనకు తెలిసిన వాళ్ళకో లేదంటే మన నెక్స్ట్ పిల్లలకో పెట్టేస్తాం కదా. అలా కాదనమాట, మనకి ఏదైతే బట్టలు యూజ్ లేదు అనుకుంటామో అవి తెచ్చి అక్కడ పెట్టేసారు, ఆ క్లాత్ లో వచ్చేసి ఆర్ఫన్స్ ఇస్తారా. అలాంటి ఒక సిస్టమ్ ఉంటది, మేబీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే. ప్రతి వీక్ వచ్చేసి ఆ లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్నవన్నీ తీసుకెళ్తారు. ఇప్పుడు మనము అన్ని డిస్కషన్ చేసాం కదా, లైక్ ఇక్కడ చెత్త వేయడానికి కూడా ఇన్ని రూల్సా. నేను కూడా కొరియాలో ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ 3 years నుంచి ఉంటున్నా, బట్ ఇన్ని రూల్స్ నేను ఎప్పుడు తెలీదు నాకు. మేబీ మా ఏరియాలో ఇలానే ఉంటది, బయట కండిషన్స్ ఇలా ఉంటాయి, అపార్ట్మెంట్ లో ఉంటాం కాబట్టి ఇక మాకు ఇన్ని రూల్స్ తెలీదు. సో నీట్నెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, ఒక్కటి వాళ్ళే పడేస్తూ ఉంటారు. ఈవెన్ ఈ ఫుడ్ లో కూడా మేము ఏది ప్లాస్టిక్ కవర్ కావచ్చు, చిన్నవి మనం కట్ చేస్తాం కదా, అలాంటిది కూడా కలపకూడదు ఈ ఫుడ్ లో. ఫుడ్ వేస్ట్ కూడా చాలా జాగ్రత్తగా పడేయాలి, ఏది పడితే అది పడేయద్దు. సో నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్ స్లాట్ గురించి చెప్పాలి. వెనక కార్స్ ఉన్నాయి కదా, సో ప్రతి బిల్డింగ్స్ కి ఇక్కడ పార్కింగ్ స్లాట్స్ ఇస్తారు. కొరియాలో పార్కింగ్ అనేది చాలా కష్టం. అవును, చాలా పెద్ద ఇష్యూ ఉంటది. ఎక్కడైనా వెళ్ళినా కూడా పార్కింగ్ కి చాలా కష్టం అనమాట. ఇక్కడ ఏంటంటే పార్కింగ్ కి ఎస్పెషలీ బయట ఏ కారు తెచ్చి మా పార్కింగ్ ఏరియాలో పెట్టకూడదు అనమాట. అది కూడా ఎవ్రీడే ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు, అతను ప్రతి ఒక్కటి చెక్ చేస్తూ ఉంటాడు. ఎలా ఐడెంటిఫై చేస్తాడు ఇది మా అపార్ట్మెంట్, ఎందుకంటే ఇక్కడ మోర్ దాన్ 900 అబోవ్ ఉన్నాయి హౌసెస్. ఓకే. సో 900 అబోవ్ ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి, సో ప్రతి ఒక్కటి కార్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే మాకు ఒక స్టిక్కర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ స్టిక్కర్ మన కార్ కి స్టిక్ చేసి పెట్టుంటాం కదా, ఆ స్టిక్కర్ ఉందా లేదా అని చూస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ బ్లూ కలర్ స్టిక్కర్ కనిపిస్తుంది చూడు, మా అపార్ట్మెంట్ స్టిక్కర్ అనమాట. పార్కింగ్ అని పార్కింగ్. సో అలాగా ప్రతి కార్ కి కూడా మెన్షన్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే కింద అయితే చూసేసాం కదా, ఇంకా పైకి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము, అంటే పైకి వెళ్ళి అయితే చూద్దాము వీళ్ళు ఎలా ఉంటుందో. మామూలుగా అయితే కొరియాలో అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ అన్ని ఉంటాయి. సో అపార్ట్మెంట్స్ లో అయితే బయట ఉంటే మాత్రం చాలా రూల్స్, చెత్త వేయడానికి ఇన్ని రూల్స్ ఉన్నాయి. ఇంకా లోపల మెయింటెనెన్స్ కూడా మనం ఎలా పడితే అలా ఉండకూడదు, నీట్ గా పెట్టుకోవాలి మెయింటెనెన్స్. సో ఇన్స్పెక్షన్ కి వస్తూ ఉంటారు కదా, అపార్ట్మెంట్ వాళ్ళు వస్తూ ఉంటారు, తర్వాత యూనివర్సిటీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఓకే, మనం ఎప్పుడు నీట్ గా పెట్టుకోవాలి ఇల్లు. ఈవెన్ మనకి స్టెప్స్, తర్వాత ఎలివేటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవ్రీడే క్లీన్ చేస్తూనే ఉంటారు అన్నమాట వీళ్ళ. ఓకే. ఇదే రూమా? ఇది సెక్యూరిటీ ఆఫీసర్ రూమ్, అతను ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు మనకి అక్కడ కనిపించండి ఆయన. ఇది ప్లే స్కూల్ అనమాట. ఎవ్రీ అపార్ట్మెంట్ కి ఒక ప్లే స్కూల్ ఉంటది, సో వాళ్ళ పిల్లల్ని ఇక్కడే పెట్టుకోవచ్చు. ఓకే. ప్రతి ఒక్కరి హౌస్ రూమ్ నంబర్ స్టిక్ చేసి ఉంటారు. సో మనకి ఏమైనా వచ్చాయి అనుకుంటే పోస్ట్ బాక్స్ లో ఉంటాయి. సో మనం వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాం, ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో చాలా చిన్నవి, అంటే మోస్ట్లీ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చేవి ఇక్కడే ఉంటాయి. ఈ కూపాంగ్ ఇలాంటివి మనం ప్రైవేట్ గా కొన్ని ఆర్డర్ పెట్టుకుంటాం కదా, అది డైరెక్ట్ డోర్ డెలివరీ ఇస్తారు. ఇది చూడండి, ఇదంతా ఇన్ఫర్మేషన్, ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో కమింగ్ టు ఇక్కడ మనకి ఎయిర్ కండిషనర్స్ ఎలా ఉంటాయి, ఎంత టెంపరేచర్ ని యూజ్ చేయాలా అలాంటివి ఉంటాయి. ఒకవేళ ఫైర్ అయితే ఏం చేయాలా అనేది, తర్వాత ప్లగ్స్ ఇలాంటివి యూజ్ చేయకూడదు, తర్వాత ఫైర్ ఇన్స్ట్రక్షన్స్. కమింగ్ టు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ది పిల్లలు పైన ఫ్లోర్ లో ఎగిరితే కింద వాళ్ళకి నాయిస్ వస్తుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది అనేది ఇండికేషన్. సో ఇది చెయ్యకూడదు. నెక్స్ట్ మాకు ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్ లో నైట్ 10 తర్వాత వాక్యూమ్ తో క్లీన్ చేయడం కానీ, వాషింగ్ మిషన్ యూజ్ చేయడం కానీ చెయ్యకూడదు. తర్వాత పిల్లలు గట్టిగా ఇట్లాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లాంటివి ఎక్కువగా యూజ్ చేయకూడదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న నాయిస్ వెళ్ళకుండా చూసుకోవాలన్నమాట. ఈవెన్ ఇంకా ఏంటంటే పెట్స్ మనం యూజ్ చేస్తాం కదా, వాటికి కూడా నాయిస్ ఉండకూడదు. ఇలాంటివి ఎక్కువ నాయిస్ పగలగొట్టడం ఇలాంటివి ఏవి చేయకూడదు.
సో ఇది లిఫ్ట్, ఇన్స్ట్రక్షన్స్. ఇది ఎంట్రన్స్. చెప్పండి. ఇది ఎంట్రన్స్. ఇది వచ్చేసి మనకి కెమెరా. ఓకే. ఎవరు వచ్చారు అనేది ఇక్కడ ఈ బ్లూ కలర్ లో బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది ఈ బెల్ ప్రెస్ చేస్తే ఎవరు వచ్చారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మనం డోర్ తీయకుండానే చూసేయచ్చు లోపల. ఇక్కడ ఎవ్రీవేర్ ఇన్ కొరియా అలానే ఉంటది. సో మనం డైరెక్ట్ గా ఎవరు వచ్చారని చూడడం అట్లాంటివి ఏమి ఉండవు. సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కమింగ్ టు ఇక్కడికి వచ్చేసరికి మనకి డోర్ లో కూడా లాక్ సిస్టమ్ ఉంటది. సో మాన్యువల్ ఉంటది. ఓకే, అవి ఆల్రెడీ ఓపెన్ అది. సో అపార్ట్మెంట్ లో కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ మనం అట్లనే ఫాలో అవ్వాలా. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఇది కూడా. ఓకే, చెప్పులు నీట్ గా పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా జస్ట్ ఇంకా షూ కి ర్యాక్స్, షూ ర్యాక్స్ ఉంటాయి. సో ఇంకా లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. వెల్కమ్. ఇది మా హౌస్. ఇక్కడ అన్ని కొరియాలో మోస్ట్లీ అన్ని ఓపెన్ కిచెన్ ఉంటాయి. సో ఇది హాల్, ఇది కిచెన్. సో మాకు ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు అన్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, సో బయట హౌసెస్ లో కూడా మోస్ట్లీ ఫ్రిడ్జ్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారు. సో అలానే ఇక్కడ కూడా యూనివర్సిటీ వాళ్ళు మాకు ఫ్రిడ్జ్ అలాట్ చేశారు. తర్వాత డైనింగ్ టేబుల్, 3 members ఉన్నాం కాబట్టి 4 seaters అలాట్ చేస్తారు అనమాట. ఓకే. నెక్స్ట్ గ్యాస్ స్టవ్ అలాట్ చేస్తారు. సో ఇదంతా కిచెన్. హాట్ వాటర్, వాటర్ లో కూడా సింక్ లో హాట్ వాటర్, కూల్ వాటర్ రెండు వస్తాయి అనమాట. ఓకే, ఎనీ టైం. సో ఇది ఓపెన్ కిచెన్. అండ్ ఇవన్నీ కబోర్డ్స్. ఇప్పుడే వంట చేశాను కదా, అందుకని కొంచెం మెస్సీగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, మా పాప బర్త్డే పార్టీ కదా, సో కొంచెం పెద్ద పెద్దవన్నీ కామన్. ఇది మన ఇల్లు కూడా ఇలానే ఉంటది కదా ఫ్రెండ్స్, అంటే ఎవరైనా వస్తేనే నీట్ గా పెట్టుకుంటాం, లేకపోతే కొంచెం ఇలానే అవుతుంటది. మోస్ట్లీ మేము ట్రై చేస్తాము, ఎందుకంటే మాకు ఎప్పుడు ఏదో ఒకటి అపార్ట్మెంట్ది, తర్వాత యూనివర్సిటీది ఏదో ఒకటి 2 weeks once ఏదో ఒకటి చెకింగ్ అంటూ అది ఇది వస్తూనే ఉంటారు. సో మోస్ట్లీ అన్ని నీట్ గానే పెట్టుకుంటాము. సో మీకు ఇక్కడ ఓపెన్ స్పేస్ కూడా ఉంది. యా, బాల్కనీస్ మాకు 2 ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాబట్టి ఇది బాల్కనీ ప్లేస్, బట్టలు ఆరేసాము. ఓకే. తర్వాత మాకి వాషింగ్ మిషన్ కూడా అలాట్ చేస్తారు వాళ్ళే. అండ్ ఇక్కడ అన్ని ఈ ప్లేస్ ని కూడా యూటిలిటీ ప్లేస్ ని కూడా యూజ్ చేసుకునే విధంగా లోపల అన్ని పెట్టుకోలేం కదా, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను బయట అంటే ఓవెన్ కావచ్చు, తర్వాత మైక్రోవేవ్ కావచ్చు, ఎయిర్ ఫ్రైయర్ అన్ని ఇక్కడ ఒక ఇది పెట్టేసి చైర్ లాంటిది పెట్టేసి దానిపైన పెట్టేశాను. ఇందులో అన్ని పెద్ద పెద్ద సామాన్లు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ చాలా మంది వస్తా ఉంటారు కదా, సో కుకింగ్ పర్పస్ అని అన్ని ఓపెన్ చేసి అన్ని పెట్టుకున్నాం. ఇక్కడ మిక్సర్ కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. ఓకే. కిచెన్ అయిపోయింది, బాల్కనీ అయిపోయింది కదా, ఇంకా హాల్ రెడీ. హాల్ చూపించేస్తాను. హాల్లో మాకు మీ హాల్ చాలా పెద్దగా ఉంది. 2 BH కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటది. మాకు హాల్లో సోఫాస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, టీవీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, తర్వాత ఏసీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఈరోజు మా పాప బర్త్డే, డెకరేషన్ చేసాము. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ రావాలి, అందరు వచ్చిన తర్వాత టుగెదర్ అందరు కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఇదొక బాల్కనీ. ఈ బాల్కనీలో మోస్ట్లీ మా అమ్మాయి ఆడుకుంటూ ఉంటుంది అనమాట, తనకి ఇదంతా ప్రొవైడ్ చేసామన్నమాట. ఇక్కడ కూడా మాకు మోస్ట్లీ బయట హౌసెస్ లో కన్నా మాకు ఇక్కడ ఏంటంటే చాలా కబోర్డ్స్ ఉన్నాయన్నమాట. కబోర్డ్స్ ఫెసిలిటీ అయితే బాగుంది మాకు ఇక్కడ. బయటది మనం కొనాలి, తర్వాత వెళ్ళేటప్పుడు అమ్మేసేయాలి, చాలా హెడ్ఏక్ అది. ఇక్కడ నుంచి చూడండి, ఈ వ్యూ చాలా బాగుంటది అనమాట. ఇక్కడ కింద స్కూల్స్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి, ఇటు 3-4 పార్క్స్ ఉన్నాయి అరౌండ్. సో ఇవన్నీ బాగానే ఉంటుంది. పక్కనే మాకు ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి వేరే హౌసెస్ లో అన్ని చాలా దూరంగా ఉంటాయి. పార్క్ వెళ్ళాలన్నా లేదంటే బయట ఏదన్నా తీసుకురావాలన్నా షాప్స్ అన్నా, మాకు ఏంటంటే అపార్ట్మెంట్ లోనే కింద ఒక మార్ట్ ఉంటది, సూపర్ మార్ట్. సో దాంట్లోనే మేము 24 hours ఓపెన్ లోనే ఉంటది. ఓకే. ఏటీఎం ఉంటది, పార్క్ ఉంటాయి. ఈ కొద్ది దాంట్లో నేను ముందంతా బాగా ప్లాంట్స్ పెట్టేదాన్ని.
సో ఇప్పుడు ఏంటంటే ఎందుకో బిజీ వర్క్ షెడ్యూల్ వల్లనో ఏమో తెలియదు కానీ కొంచెం తగ్గించేసాం ప్లాంట్స్ పెట్టడము. అయినా కొన్ని ఉన్నాయి మీ దగ్గర, మింట్ చాలా అంటే రేర్ గా దొరికే కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టుకుంటాను. బాల్కనీలో 2 sides ఉన్నాయన్నమాట బట్టలు ఆరేయడానికి. వాళ్ళే ఇచ్చారా? ఇది హౌస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట పాటే. ఓకే, బట్టలు ఆరేసుకోవడానికి బాగా ఆరబెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి, అక్కడ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కబోర్డ్స్. ఈ రెంట్ ఎంత వస్తుందన్న ఈ రూమ్ కి మొత్తం? నా కేసులో అయితే ఇది యూనివర్సిటీ పే చేస్తుంది కాబట్టి ఫర్ మీ నో ప్రాబ్లం. కాకపోతే నార్మల్గా ఈ అపార్ట్మెంట్స్ లో అరౌండ్ 600,000 కొరియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత? 36,000 పడుతుంది పర్ మంత్. బట్ ఇది రెంట్ మాత్రమే. హౌస్ మెయింటెనెన్స్ ఫీ సపరేట్ గా వస్తుంది, గ్యాస్ ఫీ సపరేట్ గా వస్తుంది, ఎలక్ట్రిక్ అన్ని మెయింటెనెన్స్ కిందకి వస్తాయి. ఎలక్ట్రిక్, వాటర్, ఫ్లోర్ హీటర్, గ్యాస్ ఇది ఒక కాంబినేషన్. కుకింగ్ గ్యాస్ మాత్రం ఇంకొక కాంబినేషన్, అది సపరేట్ గా. వింటర్ లో అయితే మనం ఫ్లోర్ హీటింగ్ కూడా గ్యాస్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది, అరౌండ్ $250 అంటే మీన్స్ 15,000 పర్ మంత్ మెయింటెనెన్స్ వస్తుంది. సమ్మర్ లో ఆల్మోస్ట్ ఏసీ వల్ల ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ 15,000 to 18,000 యావరేజ్ గా ఇండియన్ కరెన్సీ వస్తుంది. సో రెంట్ కి 35,000, మెయింటెనెన్స్ కి 15,000, ఓవరాల్ గా 50,000 పడుతుంది. ఇంకా అపార్ట్మెంట్స్ లో లేదు కాబట్టి ఈ రేంజ్ లో. ఇంకా మిగతా ప్లేసెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా అదర్ ప్లేసెస్ లో ఇంకా తక్కువ ఉంటుంది చార్జెస్. ఒకటి ఇండివిజువల్ హౌసెస్ ఒక జస్ట్ ఒక ఫ్యామిలీ ఉండడానికి ఒక రూమ్, ఒక కిచెన్ అవి తక్కువ పడతాయి. పిల్లలు ఉంటే చిన్న రూమ్ లో ప్లే చేయడం కష్టం కాబట్టి ఒకవేళ పిల్లలు ఉంటే మాక్సిమం అందరూ అపార్ట్మెంట్ లోకి వచ్చేస్తారు. కాకపోతే పిల్లలతో అపార్ట్మెంట్ లో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ఇండియన్ పిల్లలతో ఏమంటే, ఇండియన్ పిల్లలు మనం ఇండియాలో మన గ్రాండ్ పేరెంట్స్ అంతా పిల్లలంటే అలాగే ఉండాలి, అలానే ఎగరాలి, అలానే ఆడుకోవాలి అంటాం కదా. అంటే ఇదంటే చాలా ప్రాబ్లం. ఇక్కడ నడవడానికి కూడా కష్టం, ఎక్కువ సౌండ్ చేస్తే కింద వాళ్ళు డైరెక్ట్ దానికి ఫోన్ చేస్తారు. ఇప్పుడు మా పాప ఎగిరింది అనుకో, లేకపోతే ఎవరైనా ఎగిరినారు అనుకో, డైరెక్ట్ గా ఫోన్ ఇస్తుంది ఇక్కడికి. ఫోన్ ఇచ్చి కింద వాళ్ళు కంప్లైంట్ చేస్తారు అనుకో, వాళ్ళు డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయరు, నా సెల్ ఫోన్ ఫోన్ చేయరు, డైరెక్ట్ గా రూమ్ ఫోన్ చేస్తారు. ఇక్కడికే ఫోన్ వస్తుంది, ఫోన్ వస్తే మాట్లాడి మీ రూమ్ లో సౌండ్ వస్తుంది, డిస్టర్బ్ చేస్తున్నారు అని వస్తుంది. పెద్ద ప్రాబ్లం. పిల్లలు ఉంటే వాళ్ళకి సపరేట్ గా ఒక మ్యాట్స్ దొరుకుతాయి. ఇక్కడ నా రూమ్ లో ఉన్నాయి, చూపిస్తాను మ్యాట్స్. ఆ మ్యాట్స్ మొత్తం ఇల్లంతా మ్యాట్స్ వేసేసి పిల్లల్ని ఆడిపించాలి. కొరియాలో పిల్లలు ఉంటే ఇన్ కేస్ మనం అపార్ట్మెంట్ లో ఉంటే కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు అంటే కంపల్సరీ ఇంట్లో ఇలాంటి పెద్ద పెద్ద మ్యాట్స్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటారు. లేకపోతే అసలు పిల్లలు ఉన్నారంటే అపార్ట్మెంట్స్ లో ఒక్కొక్కసారి ఇవ్వరు, అపార్ట్మెంట్స్ ఇవ్వరు పిల్లలు ఉన్నారంటే. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళు తిట్టను లేరు. కాకపోతే వీళ్ళు చాలా కొరియన్స్ సౌండ్ సెన్సిటివ్, చాలా సౌండ్ సెన్సిటివ్. ఇట్స్ దేర్ కల్చర్, వి కెనాట్ మనం ఫోర్స్ చేయలేము. సో మనమే అడ్జస్ట్ అవ్వాలి. ఈ 2 rooms ఉన్నాయి నాకు. ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇంకోటి చిన్న రూమ్. దాన్ని మేము ఆల్ పర్పస్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇది మా బెడ్రూమ్. ఇక్కడ కూడా కబోర్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇది ఇంకా బెడ్ అందరికి తెలిసిందే. ఈ బెడ్రూమ్ లోనే మా అమ్మాయికి ఆన్లైన్ క్లాసెస్ కోసం అని ఇక్కడే మేము స్టడీ టేబుల్ పెట్టాం. తైబా సైన్స్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇది సైన్స్ ప్రాజెక్ట్. How it works? It will work by this fan. The fan spins so fast. Wow. If we off it, the light will stop blinking. Wow. If we start the fan, okay, when the wind comes, it will blink the light on. Wow, this is the science project. Oh, ఇక్కడే కూర్చొని తైబాకి అన్ని డ్రాయింగ్స్ నేర్పించాను. అన్ని తైబా వేసిన డ్రాయింగ్సే. ఆర్ట్ బై తైబా. అన్ని హనీబీలు ఫాదర్స్ డేకి పెయింటింగ్ చేసినవి.
లోటస్ అన్ని రోజు ఒక్కొక్క యాక్టివిటీ కూర్చోబెట్టి ఎక్కువ టీవీ చూడుకోకుండా సో ఇలా అన్ని తనేసినవే. ఓకే, ఇక్కడ ఏంటి పాప ఫొటోస్? మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఒక ఫోటోని అంటే మంచి మంచి ఫొటోస్ అన్ని తీసి జస్ట్ మెమొరీ లాగా పెట్టాము. బెడ్రూమ్ తర్వాత ఇంకొక రూమ్ అన్నమాట. ఇది యాక్చువల్ గా అయితే స్టడీ రూమ్ అనొచ్చు. మేము ఆల్ పర్పస్ గా యూజ్ చేస్తాం, మల్టీపర్పస్ గా వాడేస్తారు. ఇందులో కూడా కబోర్డ్స్ ఉన్నాయా? కబోర్డ్స్, ఇందులో అన్ని ఫుల్ కబోర్డ్సే. సో ఇక్కడ ఓపెన్ చేస్తే అది ఉంది అన్నమాట. ఏంటి మనకి వింటర్ లో ఎక్కువగా మనము గ్యాస్ ఆన్ చేసుకొని హాట్ వాటర్ ఫ్లో అవ్వడానికి హీటర్ ఉంటది కదా, ఆ ఏరియా అన్నమాట ఇది. ఆన్ అండ్ ఆఫ్ ఫస్ట్ రూమ్, సెకండ్ రూమ్, హాల్, కిచెన్ ఇలా ఉంటుంది. వేరువేరుగా మనం ఆన్ చేసుకోవాలన్నమాట వింటర్ స్టార్ట్ అయ్యే ముందు. ఓకే, అండ్ ఇక్కడ వాటర్ మేము మోస్ట్లీ ఇక్కడ కొన్ని తాగుతాం అన్నమాట. సో కుకింగ్ పర్పస్. తర్వాత అందరు ఇక్కడ కొరియన్స్ ఏంటంటే ట్యాప్ వాటరే తాగుతారు, చాలా నీట్ గానే ఉంటుంది. మాకు 2 weeks వన్స్ ఇక్కడ క్లీన్ చేస్తారనమాట. సో అప్పుడు 3 hours 4 hours వాటర్ స్టాప్ అయిపోతాయి. మొత్తం అంతా క్లీన్ చేసేసి ట్యాంక్స్ అన్ని క్లీన్ చేసేసి ఫ్రెష్ వాటర్ వదులుతూనే ఉంటారు అనమాట. ఎవ్రీ 2 weeks ఎవ్రీ 2 weeks ట్యాంక్స్ క్లీన్ చేస్తారు. ఓకే, వర్క్ చేసుకోవడానికి యూజ్ చేసే సిస్టమ్. తర్వాత ఇది తన స్టడీ రూమ్ లాగా ఇది. ఓకే, అన్న ప్లేస్. వాష్రూమ్ ఓపెన్ చే. సో వాష్రూమ్ అండ్ మీకు టబ్ ఉంది. టబ్ ఉంటది. అపార్ట్మెంట్స్ లో ప్రతి చోట ఉంటది టబ్. ఓకే, టబ్, సింక్ అండ్ టాయిలెట్ అన్ని ఉన్నాయి ఇక్కడ. Hi guys, welcome back to my channel Kirti in Korea. Right. You are in my home. You're in my home. So Tell about yourself. today you look so pretty, Taiba. What's Thank special? Today is my birthday. Wow, so many toys. And we have a tennis ball bat, a piano, some Wow. and we can catch some bubbles too. Ooh, wow. ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా జాయిన్ అయిపోయింది. సో అందరం కలిసి అయితే ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము తన బర్త్డే కాబట్టి. సో ఇలా అయిపోయింది మా డే. సో ఎలా అనిపించింది ఈ వీడియో? అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి కమెంట్కి రెస్పాండ్ అవుతాను అండ్ రిప్లై ఇస్తాను, కనుక్కోండి మరి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.